దేవుడికి కూడా కూటమి పాలన నచ్చడం లేదని, అందుకే ఆలయాల్లో దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో తోపులాట ఘటనలో గాయపడ్డ వారిని వైసీపీ నేతలతో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం ఆలయంలోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ప్రభుత్వం బాధ్యత వహించాలని బొత్స అన్నారు. న్యాయ విచారణ జరిపించి ఘటనకు కారణాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. దేవుడికి కూడా కోపం ఉంది మీ మీద. నేను చెప్తున్నాను, నేను వేలెత్తి చూపెడుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. మీరు చేస్తున్న దుర్మార్గాలు, దురాక్రమాలు, మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక రాబోయే కాలంలో ఇలాంటి ఇష్యూలు జరగడానికి వీల్లేదు. ఒకవేళ జరిగితే ప్రభుత్వంలో పెద్దలు పూర్తిగా దాన్ని బాధ్యత వహించాలి. ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా, లేదు ముఖ్యమంత్రి తరపున పెద్దగా చెప్పిన తనయుడు ఆయన బాధ్యత వహిస్తాడా, దేవాదాయ శాఖ మంత్రి గారు వారు బాధ్యత వహిస్తారా, అధికారిగా ఉన్న సిఎస్ బాధ్యత వహిస్తాడా, లేదు డీజీపీ బాధ్యత వహిస్తాడా? ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి. దీని మీద చక్కమైన జరగాలంటే న్యాయ విచారణ జరగాలి. ఒక రిటైర్డ్ జడ్జితో, సిట్టింగ్ జడ్జి కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జి కానీ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిగితే దీని మీద వాస్తవాలు బయటకు వస్తాయి.